సిత్రాంగ్, ఆసాని, మాండస్, బిపర్జాయ్, ఆస్నా, రిమాల్, మోంతా. ఈ పేర్లన్నీ ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ తుఫానుల పేర్లు. ఇలా ఒకదాని తర్వాత మరొక తుఫాను మన సముద్ర తీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పంటలు మునిగిపోయాయి, ఇల్లు కూలిపోయాయి, గ్రామాలు చీకట్లో మునిగిపోయాయి, బోలెడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. పడిన ప్రతిసారి మనం లేస్తున్నాం, కానీ ప్రకృతి మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తుంది. ఈ చక్రాన్ని ఆపగలిగే ఒకే ఒక మార్గం గ్రీన్ వాల్, ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పర్యావరణ శాఖ, అటవీ శాఖ, విజ్ఞాన మరియు సాంకేతిక శాఖల వారి సమన్వయంలో ఓ 5 కిలోమీటర్ల వెడల్పుతో కూడిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓ ప్రకృతి ప్రేమికుడిగా ఈ వార్త నాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షించటం. అద్భుతమైన ఆలోచన కదా. ప్రభుత్వాలు తలుచుకుంటేనే ఇలాంటి సాధ్యమవుతాయి. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 35 లక్షల పైగా ఉన్న ప్రజలను రక్షించడానికి సజీవ పర్యావరణ రక్షణ కవచంగా పనిచేస్తుంది. అలాగే ఇది జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ పరిరక్షణతో పాటుగా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టు 5 కిలోమీటర్ల వెడల్పుతో కూడిన మల్టీ లేయర్డ్ గ్రీన్ బఫర్ జోన్ రూపంలో ఉంటుంది. ఇందులో మ్యాంగ్రూవ్స్ అడవులు, షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు, అంతర్గత వృక్ష సంపద, ఇంకా ఇసుక మడులు ఉంటాయి. ఇవి తుఫాన్లు, అలల దెబ్బల స్థాయి తగ్గించి సముద్ర తీర రేఖను స్థిరంగా ఉండేలా చేస్తాయి. సముద్ర తీర రేఖలు నాశనం అయ్యే పరంగా దేశంలో 4వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత వాతావరణ ప్రమాదాలకు గురయ్యే రాష్ట్రాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో 1,00,000 హెక్టార్ల హరిత కవచాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది సముద్ర తీరానికి సమీపంలో మ్యాంగ్రూవ్ అడవులు, మరికొన్ని చోట్ల షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తారు. మిగిలిన 2 విండ్ బ్రేక్స్ అంటే తుఫాను గాలిని నిరోధించేవన్నమాట. అవెన్యూ ప్లాంటేషన్స్ అంటే కాలువలు మరియు రహదారుల వెంట వరుసగా గుబురు చెట్లు నాటడం ద్వారా ఏర్పాటు చేస్తారు. ఇంకొకటి కమ్యూనిటీ బఫర్ జోన్. ఇందులో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, అలాగే కమ్యూనిటీ ప్లాంటేషన్స్ ఉంటాయి. వీటిలో తీర ప్రాంత గ్రామీణ ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. చెట్లు సంరక్షణ ద్వారా వీరికి ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది. ఈ 3 విభాగాల చెట్ల వ్యవస్థలు గాలి వేగాన్ని తగ్గించి తుఫాను గాలి లోపలికి దూసుకుపోవడాన్ని అడ్డుకుంటాయి.